రక్షణ రంగం విదేశాంగ విధానంలో సుదీర్ఘకాలం నుంచి మనం రక్షణాత్మక ధోరణిలోనే ఉంటాం. మొహమాట ధోరణిలోనే ఉంటాం. వాడేం ఫీల్ అవుతాడో, వీడేం ఫీల్ అవుతాడు, వాడి వల్ల ఏం నష్టం జరుగుతుంది, వీడి వల్ల ఏం నష్టం జరుగుతుంది. అందుకని కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటే అవతలలు మనల్ని కొట్టేశారు. ఇప్పుడు డిఫెన్స్లో అఫెన్సివ్, ఫారెన్ అఫైర్స్లో అఫెన్సివ్. ఇది మోడీ సర్కార్ తీసుకొచ్చిన ధోరణి. పాపం రాహుల్ గాంధీ బాధపడ్డట్టు ఎవడు మన విధానానికి మద్దతు ఇవ్వలేదా అన్నాడు. అమాయకుడు కాకపోతే ఆపరేషన్ సింధూర్ని ఏ దేశం ఆపింది? వెళ్ళి పగలగొట్టి వచ్చాం. ఏ దేశం అన్నా ఆగిపోమని మందా? అంటే మీరు చేసిన తప్పు అందా? ఆగిపోండి ప్లీజ్ ప్లీజ్ అంటుంది. మనం కూడా చెప్తున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపని చెప్పేసి, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయమని చెప్పేసి. అదొక క్యాజువల్ స్టేట్మెంట్ అంతే. బట్ నీ తాట తీస్తాను, నీ సంగతి తెలుస్తానని ఎవడన్నా అంటున్నాడా? మన జోలికి వస్తామని చెప్పేసి. అది భారత్ సాధించిన ఘనత. విదేశాంగ విధానంలో అఫెన్సివ్ స్ట్రాటజీ ఇప్పుడు తాజాగా తీసుకొచ్చింది.